దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి, వీటిని తీర్చుకోవడానికి మానవుడు నీళ్లు నిలువని తోటలను ఆశ్రయిస్తున్నాడట. అంటే నీళ్ళు లేని చోట్లకి వెళ్ళి మనిషి నాకు నీళ్ళు కావాలి అంటున్నాడు. అక్కడ నీళ్ళు లేవు. ఇది చాలామంది శాంతి కొరకు శాంతి లేనటువంటి స్థలాలకు వెళ్తున్నారు. చాలామంది పాప సంబంధమైనటువంటి కేంద్రాలకు వెళ్తున్నారు. చాలామంది ఆనందం కొరకు సినిమా హాల్స్కి వెళ్తున్నారు, ఆనందం కొరకు వ్యభిచార కేంద్రాలకు వెళ్తున్నారు. కానీ అక్కడ నిజమైనటువంటి ఆనందం లేదు. నీళ్లు లేని తొట్టుల దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఒక మాట ఏంటంటే, జీవజలముల ఊట అయిన యేసయ్య దగ్గరికి రావట్లేదు. జీవజలములు ఊట అనేటువంటి యేసయ్య దగ్గరికి రావట్లేదు మనిషి. అందుని బట్టే మనిషి అసంతృప్తిగానే ఉంటున్నాడు. మనిషి డిసాటిస్ఫాక్షన్తోనే తన జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు. మనిషి తన జీవితంలో అశాంతితోనే తన జీవితాన్ని ముగించుకుంటున్నాడు. ఆత్మహత్య దిశగా వెళ్ళిపోతున్నాడు. సరైన చోటికి రావట్లేదు. నీళ్లు లేని తొట్టుల దగ్గరికి వెళ్తున్నాడు. కానీ జీవజలాలు ఊట అయినటువంటి యేసయ్య దగ్గరికి రావట్లా. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏముంది? జీవజలం ఉంది. ఆనాడు ఎంతమందికి దాహార్తిని తీర్చాడండి యేసుక్రీస్తు ప్రభు వారు. హాగరు ఏడుస్తుంది బెహెర్షెబా అరణ్యములో, నా కుమారుడు చచ్చిపోతున్నాడని చెప్పి వింటి వేడ దూరం వెళ్ళి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు అక్కడ ఆ ఇష్మాయిల్ కొరకు, హాగరు కొరకు నీటి బొగ్గును సృష్టించలేదా దేవుడు? ఎడారిలో నీటి బొగ్గును సృష్టించలేదా దేవుడు? సంసోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇక్కడ నీళ్లు లేకపోతే నేను డీహైడ్రేట్ అయిపోయి చచ్చిపోయేలా ఉన్నాను. 1000 మందితో నేను పోరాడాను, 1000 మంది ఫిలిష్తీయులతో పోరాడాను, నాకు అర్జెంటుగా నీళ్లు కావాలని డెస్పరేట్ ప్రేయర్ చేసినటువంటి సంసోనుకి దేవదేవుడు ఎనక్కోరి అనేటువంటి ఒక నీటి ఊటను తన కోసం సృష్టించాడు. నిజమే నా ప్రియదౌజనాగమ, దేవాదేవుడు నీటి ఊటను సృష్టించగలడు. ఎరికోలో నీరు నిస్సారమైనప్పుడు, ఆ నీటిని తాగుతున్నటువంటి వారికి చాలా భయంకర రోగాలు వస్తున్నప్పుడు ఆరోగ్యకరమైన నీటిగా దేవుడు చేయలేదా ఎలీషా ద్వారా? ఇలా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభువు చేశాడే. మారా జన్మను మధురంగా చేయలేదు దేవుడు. మెరీబా అనేటువంటి స్థలంలో మారా జన్మను మధురంగా చేయలేదు దేవాదేవుడు. ఈ లోకానికే నీటినిచ్చినటువంటి దేవుడు సిలువలో అరుస్తున్నాడు, నాకు దాహం వేస్తుంది.